అన్ని శాఖల సమన్వయంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు కుటుంబాలకు కూటమి ప్రభుత్వం గొప్ప మేలు చేస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలుపుకున్నట్టు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను, కౌలు రైతులను గత వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. గత సంక్రాంతి పండుగల సందర్భంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన వైనాని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వంలో రైతు కోసం అనేక సంస్కరణలు తెచ్చినట్టు వెల్లడించారు. రైతు కోరుకున్న మిల్లులకు ధాన్యం అమ్మే విధంగా వ్యవస్థను పటిష్టపరిచి వెంటనే నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ గా పెట్టుకుని దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన సూచనల ప్రకారం ధాన్యం సేకరించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు కలిసికట్టుగా పనిచేసి రైతుకు అండగా నిలబడినట్లు వివరించారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, తోట దుర్గాప్రసాద్, పసుపులేటి మురళీకృష్ణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము చేసే అనేక కార్యక్రమాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటితో పాటు ఒక వ్యవస్థని బలోపేతం చేయడానికి కోసం, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి కోసం ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 100% ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ టార్గెట్ని పూర్తి చేస్తామనే నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా నాకు కలిగింది. ఏ జిల్లాలో పర్యటించినా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మేము కోరుకునేది కూడా అదే. సంక్రాంతి పండుగ అంటే ఇది రైతు పండుగ. ఆ విధంగా వాళ్ళ కుటుంబాల్లో ఆ సంతోషం కనపడాలి. కష్టపడి పండించిన ధాన్యానికి రైతు గిట్టుబాటు ధర రావాలి. తద్వారా రైతు కొత్త బట్టలు కుటుంబ సభ్యులు కొనిపెట్టి గ్రామంలో గర్వంగా తాను పండించిన ఆ ధాన్యం ఏ విధంగా తన కుటుంబాన్ని భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలకు ఉపయోగపడే విధంగా, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా తను చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించిందని, ఆ ఘనత మా కూటమి ప్రభుత్వానికే వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. అనవసరమైన రాజకీయ విమర్శలు చేస్తూ ప్రగతి బాటలో నడుస్తున్న మన ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి, అమరావతి రాజధాని పైన ఈ రోజుకి కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి కుటుంబంలో ఆదర్శవంతంగా నిలబడుతున్న మా కుటుంబ ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుంటూ ప్రజల కోసమే మా పరిపాలన ఒక అద్భుతమైన అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప వాళ్ళు చేస్తున్న విమర్శల కోసమో, వాళ్ళు ప్రజల్లో తీసుకొస్తున్న ఒక చెడు వాతావరణం కోసం మాత్రం మా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉండదు. నిజాయితీగా మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమం అదే అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకి ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతాంగం ప్రత్యేకంగా ఏదైతే ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఆదరించారో ఆ నమ్మకాన్ని కొనసాగించే విధంగా మరిన్ని కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వస్తామని, అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి, స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది మూర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర నుంచి. 29 మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో 288 మెట్రిక్ టన్నులు, కొలిపర్లో 144, తెనాలి మండలంలో 143 మెట్రిక్ టన్నులు వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసింది. దానికి ఎంత వెచ్చించారు? 63 లక్షల రూపాయలు.
అదే గర్వంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈ రోజుకి 23,463 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 3,884 మంది రైతుల దగ్గర నుంచి, అంటే 29 మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం, పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది రైతులు ఎక్కడ? మీరు వెచ్చించింది 63 లక్షలు. ఈ రోజుకి తెనాలి నియోజకవర్గంలో 51,76,00,000 రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా ఉంది. మాకున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో 15 రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా 25 నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. మన రైతాంగం కూడా ఈసారి నమ్మారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఒక ఉదాహరణ చెప్పాను. లెక్కలు 100% నిజాయితీగా, ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనే విషయం ప్రజలకి దయచేసి మీరందరూ కూడా తెలియపరచాలి. అంటే ఒక సీజన్లో ధాన్యం కొనుగోళ్ళు కేవలం కొంతమందికే ఉపయోగపడే విధంగా గతంలో ఏం చేశారో మీకు తెలుసు. దుర్మార్గంగా ఏ విధంగా కొన్ని మిల్లులకే తోలుకున్నారో మీ అందరికీ